అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. ఆనందభరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు. ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్. వేల వెరైటీలు, స్వర్ణ కంచి, దేవరాక కంచి, కల్పవృక్ష కంచి పట్టు చీరలు, మనసు దోచి డిజైన్లు, ఆడవారిని అందంగా మలిచి పట్టు మహామందిరం. లేడీస్ డ్రెస్సెస్ లో టాప్ రేంజ్ కలెక్షన్స్, అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎథ్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్, కిడ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్స్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు. సో ఈ రోజుటి కార్యక్రమము మనము 200 ఎపిసోడ్ సందర్భంగా చేసుకుంటున్నామండి. సో మనం ఈ యోగా థెరపీ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి స్టార్ట్ చేసిన యోగాలయ కార్యక్రమము ఇప్పటికీ 200 ఎపిసోడ్ ఫినిష్ చేసి 200 ఎపిసోడ్ మనం చేయబోతూ ఉన్నాము. సో రకరకాల ఆరోగ్య సమస్యలకి యోగా థెరపీ అంటే ఎలా హెల్ప్ చేస్తుందో అనే దాని గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే యోగాలయ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో మీరు కానీ 100 ఎపిసోడ్ ప్రోగ్రామ్ కానీ చూస్తుంటే, సో 100 ఎపిసోడ్స్ దాకా ఒక ఎత్తు అని అనుకుంటే, మనం 200 ఎపిసోడ్ పూర్తి చేయడం ఇంకో ఎత్తు అండి. ఎందుకు ఇది ఇంపార్టెంట్గా మనం సెలబ్రేట్ చేసుకోవాలి అంటే, మీరు కానీ యోగా అంటే ఏంటి, యోగా థెరపీ అంటే ఏంటి అనేది ఒకప్పుడు అంటే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వక ముందర చాలామందికి, అంటే నార్మల్ ప్రజలకి, యోగా టీచర్స్ని పక్కన పెడదాము, చాలామంది ప్రజల్లో డిఫరెన్స్ అనేది తెలిసేది కాదు. ఇప్పుడు యోగా అంటే ఏంటి, యోగా థెరపీ అంటే ఏంటి అనేది చాలామందిలో అవగాహన అనేది వచ్చిందండి. ఇది నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే, మనకి ఈ ప్రోగ్రామ్ చూసే ప్రేక్షకులు చాలామంది కాల్ చేస్తున్నారండి. వాళ్ళు కాల్ చేసి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ బట్టి ఓకే వీళ్ళకి కొద్దిగా అవగాహన వచ్చింది అనేది నాకు అర్థమవుతుంది. రెండవది, అసలు ఇన్ని రకాల సమస్యలు ఒక దగ్గరికి తీసుకురావడం అనేది చాలా కష్టమైన పని అండి. మీరు కానీ ఎపిసోడ్స్ మొత్తం చూస్తే ఇప్పుడు దాకా మనం కనీసము 150 నుంచి 160 రకాల ఆరోగ్య సమస్యలకి యోగా ఎలా హెల్ప్ చేస్తుందో ప్రోగ్రామ్ ఎపిసోడ్ బై ఎపిసోడ్ చేస్తున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఎపిసోడ్స్ దాకా చేసినప్పుడు మనం క్యాన్సర్ ప్రోగ్రామ్ చేయలేదండి. ఆ తర్వాత రకరకాల క్యాన్సర్, స్పైన్ క్యాన్సరు, బ్రెస్ట్ ట్యూమర్స్ వచ్చినప్పుడు యోగా ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనేది 6 ఎపిసోడ్స్ చేస్తున్నాము. ఒకసారి గమనించండి. అసలు యోగా ఎలా హెల్ప్ చేస్తుంది అనేది మనము యోగా థెరపీ ద్వారా దాని గురించి ఏ ఎక్సర్సైజెస్ హెల్ప్ చేస్తాయి, ఏ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ హెల్ప్ చేస్తాయి అనేది మనం పొందుపరిచామండి. అండ్ అట్ ది సేమ్ టైము డయాబెటీస్ గురించి మనం ఫస్ట్ 100 ఎపిసోడ్స్లో చేయలేదు. ఆ తర్వాత అంటే నెక్స్ట్ 100 ఎపిసోడ్స్లో మనం డయాబెటీస్ని యోగా ద్వారా ఎలా తగ్గించవచ్చు, డయాబెటీస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు, చాలామందికి కళ్ళ సమస్యలు వస్తూ ఉంటాయి, వాటిని ఎలా తగ్గించవచ్చు అనే దాని గురించి డిస్కస్ చేశాము. ఎస్పెషలీ లాస్ట్ 20 ఎపిసోడ్స్ కానీ మీరు చూస్తే యోగా ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సో సాఫ్ట్వేర్ అంటే బై ప్రొఫెషన్ అంటే వృత్తిరీత్యా వాళ్ళకు వచ్చే సమస్యలు రాకుండా ప్రివెన్షన్, హౌ క్యాన్ ఐ ప్రివెంట్ ఫ్రోజన్ షోల్డర్, హౌ క్యాన్ ఐ ప్రివెంట్ లోయర్ బ్యాక్ పెయిన్, సో లోయర్ బ్యాక్ పెయిన్ రాకుండా మనం ఏం చేయొచ్చు, ఐ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి, కంటి సమస్యలు మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి, అది ఎలా తగ్గించుకోవచ్చు, దీని గురించి మనము 6 ఎపిసోడ్లు దాకా చేసాము. చూడండి. మెంటల్ హెల్త్ స్టెబిలిటీ గురించి, మెంటల్ హెల్త్ స్టెబిలిటీ అంటే మానసిక దృఢత్వము. మానసికంగా ఇప్పుడుండే ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి అంటే, చాలామందికి అన్నీ ఉన్నా కూడా మైండ్లో లేని సమస్యని ఆలోచించుకుంటూ ఉంటారు. చిన్నపాటి ఇష్యూస్కి, చిన్న వాగ్వివాదాలు, అంటే చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు కూడా చచ్చిపోవాలని అనుకోవడము, సూసైడ్ అటెంప్ట్ చేయడము, లేదా ఎవరినైనా చంపాలి అని అనుకోవడం, ఎమోషనల్ స్టెబిలిటీ లేకుండా ఉంటుంది. సో ఎమోషనల్ స్టెబిలిటీ ఎస్పెషలీ ఫర్ టీనేజర్స్కి ఎమోషన్స్ని ఎలా స్టెబిలైజ్ చేయాలి, వాటి గురించి ఒక 4 ఎపిసోడ్స్ చేసాము. చూడండి. అంటే మనము ఏజ్ వైజ్ కాకుండా, అంటే అన్ని వర్గాల వాళ్ళకి, ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళకి సంబంధించి ప్రోగ్రామ్స్, అంటే ప్రతి ఒక్క ఏజ్కి సంబంధించిన ఆరోగ్య సమస్యల మీద ఎపిసోడ్స్ చేసాం. ఇంకా మీరు కానీ చూస్తే వృద్ధాప్యం, సో సీనియర్ సిటిజన్ అబౌవ్ 60+ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ని ఎలా తగ్గించుకోవచ్చు, యోగా లాంటి లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ ఇంట్లో
కుర్చీలో కూర్చొని వాళ్ళకి ఎటువంటి ఫిజికల్ సమస్యలు రాకుండా ముందు నుంచే, అంటే 60 క్రాస్ అవ్వగానే మనకు సమస్య రావాలని రూల్ ఏమీ లేదు. మనం ముందు నుంచే తయారయ్యి ఉంటే మన బాడీని హెల్తీగా పెట్టుకొని మన జాయింట్స్ని స్టెబిలైజ్ చేసుకుంటే మనకి సమస్య రావాలని లేదు, రాకుండానే ఉండొచ్చు. హ్యాపీగా 90 ఇయర్స్ చాలామంది బతికిన వాళ్ళు ఉన్నారు ఏ సమస్య లేకుండా. వినికిడి సమస్య లేని వాళ్ళు కొంతమంది బామ్మలు నేను చూశాను. అంటే వాళ్ళ కూతుర్లకి వాళ్ళకు గ్రాండ్ డాటర్స్కి వినికిడి సమస్య ఉంటుంది, కానీ 90-95 ఏజ్ ఉండే బామ్మలకి వినికిడి సమస్య అనేదే ఉండదు. వాళ్ళ కంటి చూపు ఇప్పుడు దాకా వాళ్ళ కళ్ళ ఆపరేషన్ చేసుకోలేదు. అంటే వాళ్ళ తిన్న ఫుడ్ అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు, వాళ్ళు బతికిన విధానం అయి ఉండొచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఉండొచ్చు. ఈరోజు కొంతమందిని కానీ చూస్తే వాళ్ళు ఒక పూటే భోజనం చేసే వాళ్ళు ఉన్నారు మన జనరేషన్. కానీ పాత రోజుల్లో 3 పూటలు భోజనం చేసి కూడా హ్యాపీగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. 110 ఇయర్స్ 100 ఇయర్స్ బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే ఉద్దేశంతో సీనియర్ సిటిజన్స్కి జాయింట్ స్టెబిలిటీ కోసము, అలాగే నెక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా, మోచేతులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా, లోయర్ బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మనము అరౌండ్ 6 ఎపిసోడ్స్ చేసాము చూడండి. అండ్ అట్ ది సేమ్ టైము యోగా టీచర్స్ అవ్వాలి అని అనుకుంటే ఎలాంటి కోర్సెస్ చేయాలి, ఏ కోర్సెస్ చేస్తే బెటరు, ఇంటర్నేషనలీ మీరు సర్టిఫికేషన్ తీసుకోవాలి అని అంటే ఏ కోర్సెస్ ఎక్కడ చదవాలి, దీని గురించి కూడా ఒక ఎపిసోడ్ చేశామండి, గమనించండి. సో ఈ అన్ని ఎపిసోడ్స్ రకరకాల సమస్యలు, ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్స్ గురించే మనం కనీసము 5-6 డిఫరెంట్ వేరియేషన్స్ చేశామండి. ఫ్రోజన్ షోల్డర్స్ చేశాము, రొటేటర్ కఫ్ ఇంజరీ చేశాము, ఆ తర్వాత అప్పర్ బ్యాక్ పెయిన్ చేశాము, ట్రెపీజియస్ పెయిన్ చేశాము, రాంబాయిడ్ పెయిన్ చేశాము, ఇలా రకరకాలవి చేశాము. అండ్ యోగా ఫర్ సింగర్స్ పాటలు పాడే వాళ్ళకి, ఆ తర్వాత యోగా ఫర్ డాన్సర్స్, సో డాన్స్ చేసే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, సింగింగ్ చేసే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళకి బ్రీతింగ్ ప్రాక్టీసెస్ ద్వారా ఎలా తగ్గించవచ్చు అనే ఎపిసోడ్స్ కూడా చేశాం. ఇవన్నీ ఇప్పుడు నేను ఎందుకు రివైజ్ చేస్తున్నాను అని అంటే దెర్ ఈజ్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండి. మీరు నా మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే, ఒక సమస్య కానీ మీకు వస్తే మీరు అన్ని చోట్ల తిరిగి వెబ్లో సెర్చ్ చేసి రకరకాల డాక్టర్స్ని, రకరకాల యోగా టీచర్స్ని అసలు దీనికి ఉందా లేదా మీరు రీసెర్చ్ చేసే బదులు మీరు మన యోగాలయం ఛానల్, యాక్సిటీ ఛానల్ని కానీ ఫాలో అయితే, ఒక ప్రాబ్లం మీకు వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, యోగా హెల్ప్ చేస్తుందా లేదా, మీరు ఒక ఎపిసోడ్ స్టార్టింగ్లోనే చూస్తేనే, పార్ట్ 1 కానీ చూశారనుకోండి, పార్ట్ 1లో ఫస్ట్ 10 మినిట్స్ చూస్తే ఇది తగ్గుతుందా లేదా నేను క్లారిటీగా చెప్పాను. కొన్ని ఎస్పెషలీ క్యాన్సర్ లాంటిది యోగా తగ్గించదు, కానీ ఏం హెల్ప్ చేస్తుంది, క్యాన్సర్లో నుంచి బయటికి రావాల్సిన మారల్ స్ట్రెంగ్త్ని యోగా అనేది మనకు కల్పిస్తుంది. సో అలా ప్రతి ఒక్క సమస్య, కొన్ని సమస్యలు అయితే మీకు తెలిసి, అంటే యోగా టీచర్స్ నాకు కాల్ చేసి చెప్తే ఇలాంటి సమస్య యోగా ద్వారా తగ్గుతుందా లేదా అనేది కూడా మాకు తెలియదండి, ఇలాంటి సమస్యను మీరు వివరించారు, మాకు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పారు. ఇంకొక మంచి విషయం ఏంటి అని అంటే, యోగాని యూజువల్గా రిలీజియస్ ప్రాక్టీస్ అని అనుకుంటారు చాలామంది. అంటే ముస్లిమ్స్ చెయ్యకూడదు అని అనుకుంటూ ఉంటారు కొంతమంది, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. మనం ఎక్కడా కూడా యోగా చేసేటప్పుడు మన రిలీజనే గొప్పది, హిందూయిజమే గొప్పది అలా మనం ఎక్కడా చెప్పము. యోగా అందరూ చేయొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. దీని గొప్పతనం ఏంటంటే, మొన్న భద్రాచలం నుండి ఒక 65 ఇయర్స్ ఉండే సార్ పేరు మొహమ్మద్ రఫీ గారు అని అనుకుంటాను, ఆయన ఫోన్ చేసి మనం చేసిన ప్రోగ్రాం చూసి ఆయన ఎంత సంతోషంగా మాట్లాడారు అని అంటే, ఆయన ఫస్ట్ నన్ను మేడం అని సంబోధించి, సార్ నేను మీకన్నా వయసు చాలా చిన్నదాన్ని అనగానే, అమ్మ మీరు చాలా మంచి పని చేస్తూ ఉన్నారు, ఇలాంటి ఎపిసోడ్స్ వస్తే ఇలాంటి ఒక మంచి ఇన్ఫర్మేషను మీరు ప్రజలకు ఇస్తూ ఉన్నారు, రూపాయి ఖర్చు లేకుండా, దీన్ని ఉపయోగించుకోవాలమ్మా, ఇలా ఉపయోగించుకుంటేనే వాళ్ళకి యోగా హెల్ప్ అవుతుందని తెలుస్తుంది. మాటికి డబ్బులు ఖర్చు చేసి లోయర్ బ్యాక్ పెయిన్కో, నెక్ పెయిన్కో వాళ్ళు చేసే డబ్బు ఖర్చు ఇలా యోగా ద్వారా తగ్గుతుంది, మీరు చూపించే స్ట్రెచెస్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. ఆయన కూడా మళ్ళీ యోగా టీచరు, 60 సంవత్సరాల వయసు ఉంది. ఆయన యోగా టీచ్ చేస్తూ మన ప్రోగ్రాం చూసి మనల్ని అంటే మనకి కాంప్లిమెంట్స్ ఇచ్చారు అని అంటే మన ప్రోగ్రాం నిజంగా అన్ని చోట్ల కూడా అందరూ ప్రజలు ఆదరిస్తున్నారని అర్థమవుతుంది. సో ఎట్ ది ఎండ్
నేను చెప్పాలనుకుంది, ఈ ప్రోగ్రామ్ చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏ సమస్య ఉన్నా, ఎటువంటి డిఫరెంట్ అసలు దీనికి యోగా హెల్ప్ చేస్తుందా లేదా అని మీకు డౌట్ వస్తే, అంటే మన డేటాబేస్ చూసుకోండి, 200 ఎపిసోడ్స్ ఉన్నాయి. అందులో మీకు వచ్చిన ప్రాబ్లం అడ్రస్ చేయలేదని అనుకోండి, నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకోసమైనా ఒక ఎపిసోడ్ చేస్తాను. నాలెడ్జ్ అనేది మనం షేర్ చేస్తే పెరుగుతూ ఉంటుంది. మెయిన్ ఉద్దేశము యోగాలయం ద్వారా మీరు నా దగ్గరికి వచ్చి క్లాస్ నేర్చుకోవాలనో, మీ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకుని క్లాస్ రన్ చేయాలన్నదే ఉద్దేశం కాదండి. ఇన్ఫర్మేషన్, రియల్ ఇన్ఫర్మేషన్, యోగా హెల్ప్ చేస్తుందా లేదా, యోగాకి యోగా థెరపీకి తేడా ఏంటి, ట్రెడిషనల్ యోగా ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయి, అసలు యోగాలో ఎన్ని విధానాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా కామన్ పర్సన్కి తెలియచెప్పాలనేదే నా ఉద్దేశము. సో ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేస్తూ ఉండండి. సో ఈ ఎపిసోడ్లో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకున్నానండి. హఠయోగ ప్రదీపికలో మనకి యూజువలీ యోగాలో సక్సెస్ సాధించాలి అని అంటే ఒక యోగా సాధకుడు నిర్వాణము లేదా మోక్షము పొందాలి అని అంటే, మోక్షం అంటే ఏంటి, లైఫ్ అండ్ డెత్ సమస్యలు, అంటే బర్త్ అండ్ డెత్ సైకిల్లో నుంచి బయటికి రావాలంటే యూజువల్గా మనిషి అనేవాడు పుడుతూ ఉంటారు, గిట్టుతూ ఉంటారు, పుట్టడం చనిపోవడం, అలా ప్రతిసారి పుట్టి చనిపోతూ ఉంటే తన కర్మానుసారం తను చేసే కర్మాలు ఏవైతే ఉంటే అవి అతను అనుభవిస్తూ పోతూ ఉండాలి. అలా కాకుండా మోక్షం పొందాలి, ఆత్మ పరమాత్మతో ఐక్యం చెందాలి అని అంటే ఫస్ట్లోనే హఠయోగ ప్రదీపికలో ఫస్ట్ చాప్టర్లోనే మనకి కొన్ని ప్రిన్సిపల్స్ ఇచ్చారండి. అందులో సాధక తత్వ, బాధక తత్వాలు అని చెప్పారు. సాధక తత్వ పేరులోనే ఉంది. ఒక సాధకుడికి ఎటువంటి ప్రిన్సిపల్స్ ఉండాలి, ఏం ఫాలో అవ్వాలి. తత్వము అనంటే క్యారెక్టర్, ఒక సాధకుడు ఎలా ఉండాలి, అతని ఆలోచన విధానం ఎలా ఉండాలి అనేది ఒక 6 ప్రిన్సిపల్స్లో చెప్పారండి. ఆ 6 ప్రిన్సిపల్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ది ఉత్సాహము, రెండవది సాహసము, మూడవది ధైర్యము, నాలుగవది తత్వజ్ఞానము, ఐదవది దృఢ నిశ్చయము, ఆరవది జనసంగ పరిత్యాగము. ఈ 6 ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దామండి. యాక్చువల్లీ ఇది యోగా సాధకుడు సక్సెస్ అవ్వడానికి, అతను అనుకున్న దాంట్లో విజయం సాధించాలి అంటే ఈ 6 ప్రిన్సిపల్స్ ఉన్నాయి అని ఉండాలి అని అంటారు. యాక్చువల్లీ ఈ 6 ప్రిన్సిపల్స్ ప్రతి ఒక్క మనిషి కూడా ఫాలో అవ్వాలండి. ఈ 6 ప్రిన్సిపల్స్ని ఏ మనిషి అయితే ఫాలో అవుతాడో కంపల్సరీ అతను అనుకున్న దాంట్లో సక్సెస్ సాధిస్తాడు. చూద్దాం అసలు ప్రిన్సిపల్స్ ఏంటి. ఫస్ట్ది చెప్పాం, ఉత్సాహం. ఉత్సాహం అంటే ఏ పని చేయాలన్నా మనం ఉత్సాహంగా అందులో పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మన సొసైటీలో ఉన్నాము, ఒక గుళ్ళో పూజ జరుగుతుంది, ఒక ఫంక్షన్ పెట్టాలి అని అనుకున్నాము, మనం ఉత్సాహంగా ఓకే నేనేం చేయగలుగుతాను, నా దగ్గర నుంచి అంటే మనం ఎలా హెల్ప్ చేయగలుగుతాము ఆ ఈవెంటు, లేదా ఎక్కడైనా ఏదైనా పని జరుగుతూ ఉంది, వాళ్ళు మనం పిలవకపోయినా మనం వెళ్ళి ఉత్సాహంగా లెట్ మీ డూ ఇట్, నేను చేయగలుగుతాను, నేను చేస్తున్నాను, హెల్ప్ చేయడానికి అంటే సంతోషంగా ముందుకెళ్ళి ఉత్సాహంగా మనం ఆ పని చేయగలగాలండి. ఎందుకు ఇవన్నీ నాకు అనవసరం, దీన్ని చేయడం వల్ల నాకు లాభం ఏంటి అనే ఉత్సాహం లేకుండా ఉండడం, అంటే నిరుత్సాహం ఎప్పుడు పడకూడదు. ఈ ప్రిన్సిపల్నే మన లైఫ్లో ఎప్పుడు కూడా అన్వయించుకోవాలి. ఏదైనా మనకి టాస్క్ వచ్చినప్పుడు మనం ఉత్సాహంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే సాహసం అని అంటే మనం చేసే వర్క్, అంటే యోగులైనా కూడా కొన్ని ప్రాక్టీసెస్ నిజంగానే కష్టంగా ఉంటాయి, అంటే ఇవి మనం చేయగలుగుతామా లేదా అనే భయం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యోగా ప్రాక్టీషనర్స్కి మనము వమనదౌతి చేయమన్నాం అనుకోండి. వమనదౌతి అని అంటే మన క్లాత్ని 6 మీటర్స్ క్లాత్ని లోపలికి పంపించి పేగుల లోపలికి మళ్ళీ బయటికి తీయాల్సి ఉంటుంది. అది చూడగానే చాలామంది భయపడతారు, నేను చేయలేనేమో అని అనుకుంటారు. కానీ సాహసంగా లెట్ మీ ట్రై, చూద్దాము ఎంత దూరం మనం చేయగలుగుతామో అని మనం ముందుకు వెళ్ళగలగాలి. అలా ముందుకెళ్తేనే ఏదైనా ఈవెంట్లో లేదా టాస్క్లో మనం అనుకున్న దాంట్లో విజయం సాధించగలుగుతాం. ఇది సెకండ్ మోస్ట్ ప్రిన్సిపల్ అండి, ప్రతి ఒక్క సాధకుడికి ఉండాలి. మన లైఫ్లో సక్సీడ్ అవ్వాలన్నా కూడా సాహసం అనేది చాలా ఇంపార్టెంట్. మూడవది ధైర్యము అని అంటే మనం అనుకున్న కొన్నివి మనం ఒక విషయం అనుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము, అలా వెళ్ళేటప్పుడు అన్నీ మనకి
సక్సెస్ అవ్వడానికి అంటే అన్నీ మనకి అనుకున్నట్టుగా జరగవు. మనం ఏదైనా సాధించాలి అనుకుంటే కొన్ని అనుకోనివి కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని విషయాలు మనకి బాధ పెట్టేవి కూడా జరుగుతూ ఉంటాయి. అలా ఏమైనా జరిగినా కూడా మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలే కానీ దీనివల్ల నాకు నష్టం జరిగిందే, ఇది నేను చెయ్యలేనే అని వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళడమే ధైర్యము. ఇది యోగా సాధకులకి ఎందుకు ఉండాలి అని అంటే, మనం 8 స్టెప్స్ అష్టాంగము అని అన్నాము. సో ఆసన, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ధారణ, ధ్యాన, సమాధి, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. 6th స్టెప్ దాకా వచ్చి 7th 8th నేను చేయలేనని వెనక్కి అడుగు వేయకూడదండి. ధైర్యంగా ఇంకా 2 అడుగులు ముందుకు వేస్తేనే మోక్షం అనేది కలుగుతుంది. ఇది 3వ ప్రిన్సిపల్. ఇప్పుడు 4వ దానికి వస్తామండి, తత్వజ్ఞానము. తత్వము తెలిసి ఉండాలి. ఏ పని ఇప్పుడు ఎలా చేయాలి. ఒక మనిషి మీతో మాట్లాడడానికి వస్తే అతని తత్వము మీకు బోధపడాలి. ఈ మనిషితో నేను ఎంతవరకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అతని కెపాసిటీ ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, అతను చెప్పే విషయాన్ని ఎంతవరకు నేను తీసుకోవాలి, ఏది మనం వదిలేయాలి, ఏది మనం పట్టించుకోకూడదు అనే తత్వ జ్ఞానము. గుడ్ టు బ్యాక్ డిస్క్రిమినేషన్ అంటారు, వివేకము. ఈ వివేకం అనేది మన యోగా సాధకుడికి ఎంత ఇంపార్టెంటో, ఏదైనా ప్రొఫెషన్లో మనం సక్సెస్ అవ్వాలన్నా కూడా ఈ నాలెడ్జ్ అంతే ఇంపార్టెంట్. 5వది దృఢ నిశ్చయం అండి. దృఢ నిశ్చయం అనంటే ఒక పని నేను చెయ్యాలి అని అనుకుంటే అది అలానే చేయాల్సిందే. సో ఒక్కసారి మీరు ప్రమాణం తీసుకున్నారు, నేను ఇది చేయబోతున్నాను అని అంటే 6 100 106 ఆ పని మీదే మనం వెళ్ళాలి. సో ఇప్పుడు నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి ఎంసెట్లో అని నువ్వు ఫిక్స్ చేసుకున్నప్పుడు ఆ ఫస్ట్ ర్యాంక్ రావడానికి నువ్వు ఏ విధంగా కష్టపడాలో అన్ని విధాలుగా నువ్వు కష్టపడాలి. వస్తుందో లేదో తర్వాత విషయం. సో నువ్వు ఏ బుక్స్ చదవాలి, ఎలాంటి గైడ్స్ చదవాలి, ఎక్కడెక్కడ ట్యూషన్స్ తీసుకోవాలి, ట్యూషన్స్ లేకుండా ఇంట్లో ఎలా ప్రాక్టీస్ చేయాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎన్ని దారుల్లో మీరు కష్టపడగలుగుతారో, ఎన్ని విధాలుగా మీరు కష్టపడగలుగుతారో. దృఢ నిశ్చయం అనేది అంతే. అంటే నేను అనుకున్నాక ఇంకా అందులో నుంచి నేను మూవ్ అవ్వకూడదు. నాకు ఇది కావాలి అని అనుకున్నప్పుడు దాని మీదే వెళ్ళాలి. 6వది జనసంఘ పరిత్యాగము. జనసంఘ పరిత్యాగము అని అంటే మనం ఎప్పుడూ కూడా మన చుట్టూ అసోసియేషన్ అనేది మంచి వాళ్ళతో, మనం ఏదైతే టార్గెట్ అనుకున్నామో ఆ టార్గెట్లో మనకన్నా హై లెవెల్ సాధించిన వాళ్ళతోనూ, లేదా ఎంసెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్కి మనం ట్రై చేస్తున్నాము, మనలాగా అదే గోల్ పెట్టుకొని ఎవరైతే చదువుతున్నారో అలాంటి వాళ్ళతో మనం ఎక్కువ ఉండాలి. కానీ మనకన్నా కొద్దిగా టార్గెట్ తక్కువ ఉండే వాళ్ళతో కానీ, లేదా మనల్ని వెనక్కి లాగే వాళ్ళతో కానీ, మనం చేసే పని గురించి చెడుగా మాట్లాడే వాళ్ళతో కానీ పరిత్యాగము. వాళ్ళతో మనం ఎక్కువగా అసోసియేట్ అవ్వకూడదు. సేమ్ ప్రిన్సిపల్ మన లైఫ్లో కూడా అండి. మన లైఫ్లో ఎప్పుడైనా కూడా మనం ఏదైనా ఒక వస్తువు లేదా ఒక విజయం సాధించాలి అని అనుకుంటే మనం వెళ్ళే దోవలో మనం ముందుకు వెళ్తుంటే మనకి వెనక్కి లాగే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మనం ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే ఏమండి మీ వ్యాపారం ఇట్లా దెబ్బతినిందంట కదా, మీకు ఇట్లా జరిగిందంట కదా, లేదా ఇలా మన గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని, మనల్ని వెనక్కి లాగే వాళ్ళతో యూజువలీ మనం ఎక్కువగా ఉండకూడదు. హాయ్ అంటే హాయ్ చెప్పాము, మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఈ 6 ప్రిన్సిపల్స్ని అండి మనము తూచా తప్పకుండా, అంటే ఇక్కడ తూచా తప్పకుండా అంటే మీనింగ్ ఏంటి అంటే మన సిట్యుయేషను, మన సినారియో బట్టి ఇది ఎలా చేయాలి. అంటే సత్యమే మాట్లాడమన్నారు కదా అని రేపు మనం రోడ్లో వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ జరుగుతుందండి. యాక్సిడెంట్ జరిగినప్పుడు అతనికి ఐసీయూకి తీసుకువెళ్ళాలి. నేను సత్యమే మాట్లాడతానని ఇప్పుడు పోలీస్ అతను వచ్చారు, మీరు హాస్పిటల్కి తీసుకువెళ్ళారు, ఎవరండి మీ బంధువులు అంటే అవునండి నా బంధువులే అని చెప్పి ముందర అక్కడ సైన్ చేసి హాస్పిటల్లో చేర్పించేసేయాలి. నేను సత్యమే మాట్లాడతానని ఆ మనిషి ప్రాణం పోయేదాకా ఉండకూడదు. సో సిట్యువేషన్ని అర్థం చేసుకొని ఈ 6 ప్రిన్సిపల్స్ కానీ ఫాలో అయితే వెళ్తే మనం ఎందులో అయినా సక్సెస్ సాధించగలుగుతాము. అట్ ది సేమ్ టైం యోగా సాధకులు ఇవి ఎలా ప్రాక్టీస్ చేయాలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రిన్సిపల్ని వాళ్ళ లైఫ్లో వాళ్ళకి తగ్గట్టుగానే ప్రాక్టీస్ చేస్తే ఏ ప్రోగ్రామ్ అయినా ఏ ఈవెంట్ అయినా సక్సెస్ అవుతుందండి. ఇప్పుడు దాకా మనం సక్సెస్ సాధించాము అని అంటే దానికి యాక్సిటీ ఛానల్ వాళ్ళు అండ్ అట్ ది సేమ్ టైం ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కాబట్టి ఇంత దూరం నేను రాగలిగాను. ఇలాగనే ఇంకొన్ని ఎపిసోడ్స్ అంటే ఇంకా ఒక 1000 ఎపిసోడ్స్ దాకా చేయాలని నేను ఆశిస్తున్నాను. మీరు అందరి సహాయ సహకారాలు, ఆదరాభిమానాలు ఇప్పుడు యాక్సిటీ ఛానల్ యోగాలయానికి ఉండాలండి. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్.
థ్యాంక్ యూ. ఆనందభరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు. ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్. వేల వెరైటీలు, స్వర్ణ కంచి, దేవరాక కంచి, కల్పవృక్ష కంచి పట్టు చీరలు, మనసు దోచి డిజైన్లు, ఆడవారిని అందంగా మలిచి పట్టు మహామందిరం. లేడీస్ డ్రెస్సెస్ లో టాప్ రేంజ్ కలెక్షన్స్, అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎథ్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్. కిడ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్స్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.